యేసయ్యా చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మల్లె మల్లెగా నడుపు యేసయ్యా 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 హల్లెలూయా 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 చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మల్లె మల్లెగా నడుపు యేసయ్యా శాంతి జలములయందు పచ్చ గడ్డిలో శాంతి బాటలో నడుపు యేసయ్యా శాంతి జలములయందు పచ్చ గడ్డిలో శాంతి బాటలో నడుపు యేసయ్యా 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 హల్లెలూయా 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 చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మల్లె మల్లెగా నడుపు యేసయ్యా అంధకార లోయలో నేనుండగా ముందుగా కానీ సిలువ యేసయ్యా అంధకార లోయలో నేనుండగా ముందుగా కానీ సిలువ యేసయ్యా 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 హల్లెలూయా 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 చిన్న గొర్రె పిల్ల మరి చక్కగా పాడి 2-3 పాటలు చిన్న పాప పాడతారు సరే పాడతాను కదా తెచ్చుకుందేదు మొత్తం మార్చగలవు తెచ్చుకుందేదు నీ నామానికే మహిమంత తెచ్చుకుందేదు యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము పాట వినిపిస్తారు చక్కటి పాట క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే రాజాదిరాజు ప్రభుల ప్రభువు ధరకే తెంచెలే క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే రాజాదిరాజు ప్రభుల ప్రభువు ధరకే తెంచెలే ఎంతో ఆనందమే రారాజుని జన్మమే ఎంతో సంతోషమే ఆ ప్రభుని ఆగమనమే క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే రాజాదిరాజు ప్రభుల ప్రభు ధరకే తెంచెలే పరిశుద్ధుడు జన్మించెను పశువుల పాకలో లోకాల నేలే రారాజుగా ఆ బెత్లెహేములో పరిశుద్ధుడు జన్మించెను పశువుల పాకలో లోకాల నేలే రారాజుగా ఆ బెత్లెహేములో యూదా గోత్రములో పొందినందుకు వాళ్ళందరూ చాలా వందనాలు. మరి ఎవరు దివ్య ప్రేమలత సంధ్య సుమ చక్కగా వాడి వాళ్ళు బిడ్డలు చక్కగా వాడి వినిపించినారు చక్కని దేవుడు నామం కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను జీవిత కాలమంతా ఆనందించరా యేసయ్యనే ఆరాధించరా జీవిత కాలమంతా ఆనందించరా యేసయ్యనే ఆరాధించరా జొంటితేనె ధారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను జొంటితేనె ధారల
కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపచేసెనే. నన్నెంతగానో చక్కటి సరము దేవుడు అందరికీ వెలుగునిచ్చి అందాల బాలయేసు అందరికీ వెలుగునిచ్చి. యెరూషలేము పట్టణమందున ఓ అన్నలార బెత్లెహేము గ్రామమందున. ఓ అన్నలార యెరూషలేము పట్టణమందున ఓ అన్నలార బెత్లెహేము గ్రామమందున. అందాల బాలయేసు అందరికీ వెలుగునిచ్చి అందాల బాలయేసు అందరికీ యెరూషలేము పట్టణమందున ఓ అన్నలార బెత్లెహేము గ్రామమందున. గొల్లలంతా పాడుకుంటూ గొర్రె మంద గాయంగా. గొల్లలంతా పాడుకుంటూ గొర్రె మంద గాయం. తెల్లదూత శుభం చెప్పెరా ఓ అన్నలార బాలయేసు జాడ చెప్పెరా. ఓ అన్నలార తెల్లదూత శుభం చెప్పెరా. ఓ అన్నలార బాలయేసు జాడ చెప్పెరా. అందాల బాలయేసు అందరికీ వెలుగునిచ్చి అందాల బాలయేసు అందరికీ వెలుగునిచ్చి. యెరూషలేము పట్టణమందున ఓ అన్నలార బెత్లెహేము గ్రామమందున. ఓ అన్నలార యెరూషలేము పట్టణమందున ఓ అన్నలార బెత్లెహేము గ్రామమందున. మరి సెమీ క్రిస్మస్ మరి క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికి వందనాలు తెలియపరుస్తున్నాను. మా కుటుంబం తరపున మా సంఘం తరపున అందరికీ వందనాలు. ఇప్పుడు మరి మన మధ్యలోకి ఉన్నారు. ప్రోగ్రాము ముందుగా దేవుని వాక్యము వినాలి కనుక తర్వాత ఆట పాటలు డ్యాన్సులు అన్నీ ఉంటాయి. ముందుగా దేవుని వాక్యానికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మన మధ్యలోనికి డాక్టర్ గ్లోరీ డేవిడ్ గారు వచ్చారు. ప్రతి సంవత్సరము మన సంఘమును మా కుటుంబమును మనలందరినీ ప్రేమించి ఎంత చలి అయినా ఎన్ని ప్రోగ్రాములు ఉన్నా ఆపుకొని మన మధ్యకు రావడానికి ఎంతో ఇష్టంగా ఎప్పుడు అడిగినా కాదనదు. కాబట్టి అక్కకు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మనము ఆహ్వానిద్దాం. కొన్ని దైవ సందేశాన్ని దేవుని వర్తమానాన్ని కొన్ని మాటలు మనకు వినిపించి మనల్ని బలపరిచి ఆనందింపజేస్తానని కోరుకుంటున్నాను. ఈ సమయాన్ని గ్లోరీ డేవిడ్ గారికి ఇస్తున్నాను, అక్క గారికి. ఈ సాయంకాల వేళలో హెర్మోన్ చర్చ్ కల్సిపేట్ చర్చ్లో పాల్గొనడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి రేపు నేను దేవునికి ఎంతో వందనస్త్రాలనైనాను. మరి తమ్ముడు దైవ సేవకుడు జయరాజు మరి రమగారు మన ప్రేమతో మరి ఈ కూడికకు ఇన్వైట్ చేసినందుకు వారికి మరి సంఘం అంతటికి చేరవచ్చిన మీ అందరికీ కూడా నా నుండి మరి అర్పిత నర్సింగ్ హోమ్ దాని నుండి మీ అందరికీ మా శుభాలు తీసుకొని వస్తున్నాను. వీళ్ళందరినీ చూడడం, వీళ్ళకి అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. దేవుని వాక్యాన్ని మరి ఈ క్రిస్మస్ దినాల్లో ధ్యానించుకోవడానికి ఒక్కసారి మనము మన బైబిల్ తెరిచి ఎవరైనా గట్టిగా చదివితే మంచిది. లూకాసు వార్త 2వ అధ్యాయము
15 నుండి 15 to 20. లూకాసు వార్త 2వ అధ్యాయము 15 నుంచి 20 వరకు. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూసిరి. థ్యాంక్ యూ. మత్తయి సువార్త 2వ అధ్యాయము 8, 9, 10, 11 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయము. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేను వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిల్చు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రము చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మనతో మాట్లాడినట్టుగా ప్రార్థన చేసుకున్నామండి. నా స్వామి, ఈ సాయంకాల వేళ ప్రభువా నీ కృపకై వందనాలు. నీ వాక్యంతో నాతో మాట్లాడి మీరు మహిమ పొందమని, ఆత్మదేవా నీ ఆత్మకార్యాలు జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను స్వామి. ఆమేన్. 2 వాక్య భాగాలు చదువుకుందాం. లూకా సువార్త, మత్తయి సువార్తలో అందరికీ ఈ సీక్వెన్స్ మొత్తం తెలిసిన సీక్వెన్సే కదా. క్రిస్మస్ అంటే చిన్నపిల్ల సండే స్కూల్ పిల్లలు కూడా చెప్పవచ్చు. క్రిస్మస్ అంటే ఎనీబడీ కెన్ ఆన్సర్. క్రీస్తు జననము. ఇంకా క్రిస్మస్ అంటే వాట్ ఈస్ క్రిస్మస్? క్రీస్తుని ఆరాధించడం. క్రైస్ట్ మాస్. క్రీస్తు అంటే రక్షకుణ్ణి ఆరాధించడము క్రిస్మస్. మనం హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటాం కదా. హ్యాపీ క్రిస్మస్ ఏంటంటే నేను క్రీస్తుని ఆరాధిస్తున్నాను. మరి క్రీస్తుని ఎందుకు ఆరాధించాలి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ సీజన్ కదా. దెర్ ఈస్ ఎ రీజన్ ఫర్ దిస్ సీజన్. ఈ ప్రత్యేకమైన ఈ కాలానికి ఒక కారణం ఉంది. ఆ కారణమే యేసు రాకడ. యేసు జననము మనకులాగా ఆయన పుట్టలేదు. వీ హ్యావ్ టు నో దట్. మనకు అది తెలుసుకోవాలి. ఈరోజు మార్నింగ్ మా దగ్గర ఒక డెలివరీ కేసు అయింది. ఆ డెలివరీ కేసు కోసము ఒక అనస్థిస్ట్ వచ్చారు. ఆయన మన జంగం మెడికల్ కాలేజీలో వర్క్ చేస్తారు ఆ డాక్టర్ గారు. ఆయన ఏమంటే యేసు ప్రభుకి పేరెంట్స్ ఉన్నారా? యేసు ప్రభుకి పేరెంట్స్ ఉన్నారా? యేసు ప్రభుకి తల్లిదండ్రులు ఉన్నారా లేదా? ఉన్నారు కదా. ఎవరు? మరియమ్మ, యోసేపు. మరి యేసు ప్రభు తండ్రి యోసేపేనా? కాదు కదా. కాదు. అయితే ఆ డాక్టర్ నన్ను అడిగిండ్రు ఈరోజు పొద్దున. ఇట్లా స్కిట్ వేసిండ్రు. ఆ స్కిట్లో
యేసు ప్రభుకి తండ్రిగా ఇద్దరు వాళ్ళు యేసు ప్రభు తండ్రి పేరు ఏంటి అని అంటే నేను యేసు ప్రభుకి ఒక తండ్రి అని అంటే హీఈస్ నాట్ ద బయోలాజికల్ ఫాదర్. మీరు చాలామంది వినుంటారు ఈ మధ్య కాలంలో చాలామంది డిఫరెంట్ అంటే అనుమానాలు వాటితోటి నేనే పేరెంట్నా కాదా, నీకు ఎవరికైనా తెలుసో లేదో అట్లా టెస్టులు చేసుకుంటున్నారు. డిఎన్ఏ టెస్ట్ ఏంటంటే నా కొడుకేనా లేకపోతే నా కూతురేనా అని టెస్టులు చేసుకుంటున్నారు. మరి యేసు ప్రభు టెస్ట్ చేస్తే యోసేపు తండ్రి కాదు కదా, యోసేపు తండ్రి కాదు. నేను అదే చెప్పిన నా డాక్టర్కి వల్ల హీఈస్ నాట్ ద బయోలాజికల్ ఫాదర్, హీఈస్ ఏ గార్డియన్. మరియమ్మకి ప్రదానం చేయబడ్డది. మరియమ్మ ఈజ్ ద ఇక్కడ చాలా మంది మిస్లీడ్ అయ్యేదంటే మరియమ్మను పూజించినట్టుగా మాట్లాడుకుంటాం, కానీ అక్కడ మరియమ్మను పూజించినట్టు లేదు వాక్యంలో. మరియను ఆ శిశువుకు సాగిలపడినట్టు ఉంది. జ్ఞానులు వచ్చినప్పుడు ఆ శిశువుకు సాగిలపడిరి, ఆ శిశువును మొక్కి. అక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. ఫస్ట్ యేసు ప్రభు జన్మించినాడు అనడానికంటే యేసు ప్రభువు మానవ రీతిగా భూలోకానికి వచ్చినాడు. మరి మానవ రీతిగా భూలోకానికి రావాలి అని అంటే ఒక విచిత్రమైన సంఘటన మనం గుర్తు తెచ్చుకోవాలి. ఏదెన్ తోటకు పోవాలా. ఏదెన్ తోటలో దేవుడు ఏం చేసిండు? అన్నిటినీ మాటతో కదా, భూమిగా, ఆకాశంగా, నీళ్లు, చెట్లు, జలచరాలు అన్నిటినీ, వెలుగు, చీకటి, ఇవి కండి అంటే అవునుగాక అంటే అయిపోయినాయి. మరి మనిషిని కదా, మనిషిని చేసేప్పుడు అక్కడ ఒక మాట అన్నాడు. మనిషిని చేసినప్పుడు అక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మన రూపంలో, దేవుని రూపంలో మనల్ని చేసిండంట. ఆదికాండం చదువుకుంటే ఆదికాండంలో ఏమంటాడంటే నేను మన రూపంలో, మన స్వరూపంలో చేద్దాం దేవుణ్ణి, అంటే మనిషిని. సో గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఇమేజ్ కదా. పిల్లలు పుట్టగానే మనం ఏమనుకుంటాం? చూడగానే అంటే నేను నర్సింగ్ హోమ్ కాబట్టి నాకు ఇది ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది. రాగానే ఇప్పుడు అబ్బాయి తరపు ఒక పేరెంట్, ఇద్దరు భార్యాభర్తలకి పుట్టిన పిల్లలు ఉంటారు కాబట్టి అబ్బాయి తరఫున వాళ్ళు వచ్చి చూడగానే వాళ్ళన్నీ ఏం పోలికలు వెతుకుతారు? నానే పోలికలు. అబ్బా వీడు ముక్కు అచ్చం మా కొడుకులాగానే ఉంది, వీడు అచ్చం మా చేతులు వాళ్ళలాగానే ఉన్నాయి, ఈ కాళ్ళు నాలాగానే ఉన్నాయి అని అబ్బాయి తరఫున వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ అంటారు. అమ్మాయి తరఫున వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అవే చేతులు, అదే ముక్కు, అదే ఇది, కానీ వాళ్ళు ఏం చూస్తారు? అమ్మాయిని చూస్తారు. కానీ దేవుడు మనల్ని తన రూపంలో చేసిండు. కానీ మనము ఆ రూపాన్ని పోగొట్టుకోవడానికి యేసు ప్రభువు మనిషిగా ఈ భూలోకానికి రావడానికి కారణము, ఈ దినము మనం జరుపుకోవడానికి కారణం ఏంటంటే మనము ఆయన రూపంలో చేయబడి పాపం వల్ల ఆ రూపాన్ని మనం పొడగొట్టుకున్నాం. పాపం వలన ఆ రూపాన్ని మనం పొడగొట్టుకున్నట్టు, అందుకే యేసు ప్రభు నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడి కోసం. దెర్ ఇస్ ఎ మీనింగ్ ఇన్ దిస్ సీజన్, దెర్ ఇస్ ఎ మీనింగ్, దెర్ ఇస్ ఎ రీజన్. యేసు ప్రభువు నరుడిగా భూలోకానికి, దైవము మానవుడిగా కావడానికి. ఎందుకంటే మానవుడు దైవ శక్తిని, దేవుని రూపాన్ని కోల్పోయినప్పుడు తిరిగి, ఎందుకంటే మన దేవుడు ప్రేమగల దేవుడు, ప్రేమామయుడు కాబట్టి మనం ఎన్ని తప్పులు చేసినా ఈనాటికి కూడా అనేక సార్లు దేవుని వాక్యాన్ని వింటున్నా మనం త్రోసిపుచ్చుతా ఉన్నాం. ఇంకా 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 మనం అంటే ఏదో వేరే దేవుడిలాగా, అందరి దేవుళ్ళలో ఒక దేవుడిలాగా. అది కాదండి క్రిస్మస్. నీవు నేను క్రిస్మస్ జరుపుకోవాలంటే మనకు ఒక రీజన్, మనం ఏదైతే కోల్పోయినామో అది పొందుకునే క్రిస్మస్ మనం జరుపుకోవాలి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు, యేసు ప్రభువు భూలోకానికి మనిషి రూపంగా వచ్చినప్పుడు దైవత్వాన్ని, అక్కడ పౌలు రాసిన పత్రికలో ఏముంటుందంటే
ఆయన దేవుడు సమానం కాదు, అసలు దేవుడే. త్రిత్వము, వి ఫాలో ట్రినిటీ. మనం విశ్వాస జీవితంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఈజ్ నాట్ డిఫరెంట్, ఈజ్ వన్. ఒక్కడే దేవుడు, ఒక్కడే. తిమోతి పత్రికలో ఉంటుంది, నరులకు ఆయనకు మధ్యవర్తియు ఒక్కడే. ఆయన అక్కడ మంచిగా ఉంటుంది, యేసు క్రీస్తును నరుడు అని రాయబడి ఉంటుంది. యేసు క్రీస్తును దేవుడు అని రాయలేదండి అక్కడ. తిమోతి పత్రికలో పౌలు రాస్తూ ఆయన యేసు క్రీస్తును నరుడు. దేవుడు నరుడు కావడానికి కారణం ఆయన ప్రేమ. ఈరోజు ఆయన భూలోకానికి, మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి, భూలోకానికి మానవ రూపంలో ఆయన జన్మించడానికి కారణం ఏంటంటే, మనము పోగొట్టుకున్న మన దైవ స్వరూపాన్ని ఆయన నా స్వరూపంలో మనిషిని చేద్దామంటే, ఈ మనిషి ఏమో సైతానుకు లోబడి పాపంలో ఉండి పాప జీవితాన్ని గడిపి లోకంలో ఉండి లోకాశలతో ఉండి దేవునికి దూరం అయిపోయి మన స్థితిని మార్చుకున్నాం. మనం ఏదైతే ఉండాలో ఆయన స్వరూపంలో ఉండవలసిన వాళ్ళు మనం ఆయన స్వరూపంలో లేకుండా మనము సైతాన్ గ్రిప్లోకి వెళ్ళిపోయినందుకు దేవుడు నిన్ను నన్ను విడిపించడానికి, నిన్ను నన్ను ఈ పాపం నుంచి రక్షించడానికి మనం క్రిస్మస్ ఒక్కటే గుర్తుపెట్టుకోవద్దండి. ద క్రిస్మస్ సీక్వెన్స్ ఈజ్ ద క్రాస్. దాని తుది ఏంటంటే, నీకు నాకు పరలోకం, నీకు నాకు దేవునితో సమానంగా కూర్చునే భాగ్యం ఇవ్వడానికి ఈరోజు ఆయన మానవుడిగా మారవలసి వచ్చింది. We have to celebrate Christmas as we have lost our original image, the God's image we have lost. To receive that, to receive back, transform. కదా, గొంగలి పరుగుగానే చచ్చిపోతే ఏమన్నా ఉందా? అది సీతాకోక చిలుకగా మారితేనే దాని అందం కదా. గొంగలి పరుగుగానే చచ్చిపోతే దానికి ఏమీ లేదు. మనం కూడా పాపాల్లో ఉండి క్రిస్మస్ కొత్త బట్టలు, బిర్యానీలు తిని మనం ఇంకా దేవుణ్ణి ఎదగకుండా, దేవుని వాక్యంలో ఒక మాట ఉందండి, ఆయన స్వకీయుల యొద్దకు వచ్చిండు కానీ వాళ్ళట ఆయనను అంగీకరించలేదు. ఇక్కడ క్రిబ్ వేసిండ్రు కదా, ఈ క్రిబ్లో దానికి ఏంటి సాదృశ్యము? సత్రంలో స్థలము లేనందున కదా, అక్కడ ఏముంది? తొట్టిలో ఏముంటుందండి? పశువుల తొట్టిలో ఏముంటుంది? గడ్డి, ఇంకా గుడిది ఉంటుంది కదా. గుడిది ఎంత మంచి వాసన వస్తుంది. గుడిది తెచ్చి ఇంట్లో పెట్టుకుంటామా ఇంట్లో పెట్టుకోం కదా. కానీ ఆ కుడిది ఉన్న తొట్టిలో యేసయ్య ఉన్నాడు, నీ కోసం నా కోసం. మనల్ని తనతో ఉంచడానికి, మనల్ని తనతో కూర్చోబెట్టుకోవడానికి, తను ఎక్కడుంటే అక్కడ ఉండడానికి, తనతో పాటు మనం భుజించడానికి, తనతో పాటు మనం తిరగడానికి యేసయ్య మన కోసము తొట్టిలోకి వచ్చిండు. ఎవరైనా అంటే మురికి బట్టలు వేసుకొని ఉంటే వాళ్ళ పక్కన పోయి కూర్చుంటాము మనము. ఎవరైనా చేపలు అమ్ముతున్న వాళ్ళ దగ్గర ఏం వాసన వస్తుందండి? సెంట్ అమ్ముతున్న వాళ్ళ దగ్గర పోతే సెంట్ వాసన. మనం సెంట్ అమ్మే వాళ్ళ దగ్గర కూర్చుందాం అనుకుంటామా? చేపలు అమ్ముట వాళ్ళ దగ్గర కూర్చుందాం అనుకుంటామా? కొనుక్కుంటాం, తింటాం, అంతా మంచిగా ఉంటుంది. కానీ మరి ఎందుకు ఆ వాసనను ఎందుకు ఇష్టపడలేము? మనమైతే మన పాపాల్లో ఉండి మన పాప జీవితం అంటే అంత కంపు జీవితం. ఆ తొట్టిలో ఎంత కంపు ఉంటుందో అంత కంపు మనలో ఉన్నది. అదే మన హృదయం. సత్రంలో స్థలం లేదు. చాలాసార్లు మనం కూడా స్థలం ఇయ్యం యేసయ్యకి కదా. ఒక గ్రామంలో ఆయన సువార్తకి వెళ్ళినప్పుడు ఆయన ఒకరిని బాగు చేద్దాం అనుకుని ఆ ఇంట్లో గోదామంటే కూడా ఆయనకట అక్కడ మార్క్ సువార్తలో రాయబడింది, స్థలమీయుడి, ఆయన రావడానికి స్థలమీయుడి. ఈ క్రిస్మస్లో మనము దేవునికి స్థలం ఇవ్వాలి. స్థలం ఇవ్వడం అంటే మన హృదయాన్ని శుభ్రం చేసుకొని దేవుడు మన హృదయంలో ఉండటానికి. ఎందుకంటే క్రిస్మస్ కారణమే నిన్ను నన్ను మార్చడం.
మన పాప జీవితాన్ని వదిలిపెట్టి మనల్ని రక్షించడానికి యేసు ప్రభు మానవుడైండు, అది ముఖ్యం. మరి ఈ విషయాలు తెలిసినప్పుడు మీకోసం ఒక శిశువు పుట్టిండు అన్నప్పుడు అక్కడ ఇద్దరు వ్యక్తులను చూసాం కదా. ఫస్ట్ ఎవరికి చెప్పిండ్రు? ఎవరు చెప్పిండ్రు? గొల్లలకు ఎవరు చెప్పిండ్రు? దూత. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా పుడితే మనకు ఎవరైనా దూత వచ్చి చెప్తారా అండి? చెప్పరు కదా. ఇప్పుడు వాట్సాప్లో వచ్చినాయి, ఫోన్లు వచ్చినాయి కాబట్టి టకటక చెప్పుకుంటారు. వెనకటి కాలంలో అయితే నడిచిపోయి చెప్పుకునేటోళ్ళు కదా, మా కొడుకు పుట్టిండు, మనవాడు పుట్టిండు అని. కానీ చూడు, ఏ దేవుడు కాబట్టి పరలోక సైన్య సమూహం అన్నది ఒక్కరు కాదండి. సర్వోన్నతమైన స్థలంలో ఆయనకు మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుందా. కానీ పాటలు పాడుకుంటే ఒక గుంపు, నాట్ వన్, ఒక్కరు కాదు. మరి వాళ్ళు కూడా విన్నరా లేదా? ఇక్కడ కూర్చున్న మనం కూడా చాలాసార్లు వాక్యం వింటూ ఉంటాం, రేడియోలో వింటాం, కరపత్రాల ద్వారా వింటాం, సేవకులు చెప్తూ ఉంటారు, సంఘాలకు పోతూ ఉంటాం, ఇట్లాంటి అకేషన్స్లో పోతూ ఉంటాం. ఎన్నోసార్లు దేవుని వాక్యం వింటున్నాం, లోబడుతున్నామా? వాళ్ళైతే వాళ్ళకి చదువు లేదు, గొర్రెలు కాసుకుంటే వాళ్ళకి చదువు ఉంటుందా? ఉండదు. మరి చదువు లేని గొల్లలు మరి యేసయ్య దగ్గరికి వచ్చినట్టుగా వాక్యంలో మనం చదువుకున్నాం కదా, ఎంత సంతోషం. తర్వాత వాళ్ళు చేసిన మాట కూడా ఉంది, వాళ్ళు వెళ్తూ ఏం చేసిండ్రట? ఆ వార్తను ప్రచురము చేసిరి. నువ్వు ఈరోజు యేసయ్య గురించి విన్నావు, నీకు నీ రక్షణ నీకు ఉండొచ్చు. నేను రక్షింపబడ్డా, నేను బేఫికర్, ఎందుకంటే యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను చేర్చుకొని నువ్వు అడుగుంటావు, రక్షింపబడి విశ్వాసిగా నువ్వు ఉండొచ్చు. ఆర్ యూ స్ప్రెడింగ్ ద గాస్పల్ కదా. ఏదైనా బిర్యానీ తింటే ఏం చేస్తాం? అల్ఫా హోటల్ బిర్యానీ చాలా బాగుంటుందండి, లేకుంటే అల్ఫా హోటల్లో టీ వన్ చాలా బాగుంటుందండి, నీలోఫర్లో టీ చాలా బాగుంటుందండి. ఇక్కడ కూడా కొన్ని చెప్తాం కదా, ఆ హోటల్ భోజనం బాగుంటుందని తిని రుచి చూసి చెప్తాం. మరి యేసయ్య గురించి చెప్తున్నామా? క్రిస్మస్లో మనం చేయాల్సింది కేకులు కట్ చేసుకొని తిని బిర్యానీలు వండుకొని తినడం కాదండి, యేసయ్యను ఇతరులకు చెప్పడం. ఏమి చదువురాని గొల్లలు మరి అక్కడ యేసయ్య గురించి ప్రచురం చేసిరి, స్తోత్రం చెల్లించిరి అని ఉంది. రక్షకుడు పుట్టినాడని స్తోత్రం చెల్లించినట్టు ఉంది. ఇంకొక వైపు చూస్తే జ్ఞానులు కదా, ఇక్కడ వీళ్ళేమో అది లూకా సువార్తలో గొల్లలు దేవుని వచ్చి ఆరాధించి కానుకలిచ్చి ఆయన పూజించి ఆయన వాక్యాన్ని ప్రచురం చేసి వెళ్ళినట్టుగా ఉంది. మరి జ్ఞానులు అంటే జ్ఞానవంతులు కదా, జ్ఞానులు అంటే చాలా జ్ఞానవంతులు. ఎందుకంటే ఒక ఆకాశంలో ఉన్న నక్షత్రాలను వాళ్ళు తెలుసుకో, అంత మోడర్న్ టెక్నాలజీ లేకపోయినా దే హ్యావ్ సా ద స్టార్, ఆయన నక్షత్రాన్ని చూసి ఫాలో అయ్యి మధ్యలో తప్పిపోయినా అగైన్ దే కేమ్ కదా. వాళ్ళు హేరోద్ దగ్గరికి పోయి ఆయన మంచి తలంపుతో చెప్పకుండా వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళ ముందంట ఆ నక్షత్రమే నడిచిందంట. మనం అనేక సార్లు చెప్పిపోతుంటాం, దేవుడు మనల్ని గైడ్ చేస్తున్నాం, మనము నెగ్లెక్ట్ చేస్తాం. ఫస్ట్ మంచిగా అంటే ప్రేయర్ఫుల్గానే స్టార్ట్ చేస్తాం, దేవా నన్ను ఈ విషయంలో నన్ను గైడ్ చేయాలంటే హీ విల్ గివ్, మన తలంపు ఏదో ఇస్తాడు. ఆ తలంపుకి వెళ్తాం, కానీ కొంచెం దూరం పోగానే ఇప్పుడు ఒక ఇల్లు మొదలుపెట్టినాం అనుకోండి, ఇట్లా మంచిగానే తలంపుతో మంచిగా ప్రేయర్ చేసుకుంటాం, స్టార్ట్ చేస్తాం. ఎవరో ఒకరు వస్తారు వచ్చి, అరే ఇది వాస్తుకు లేదు కదా, ఈ గోడ ఇక్కడ తీయాలంటే ఇంకా మనకి ఎట్లుంటుంది, నెక్స్ట్ డే గోడ ఉండదు, ఈ గోడ తీసేసి ఇంకో దిక్కు పెడతాం, పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకోరో వస్తారు, వాళ్ళు వచ్చి అరే ఇది ఇక్కడ ఉండొద్దండి, ఇది వాస్తుకు లేదు, ఇది కరెక్ట్ కాదు, ఇది లేదు అని అంటే మళ్ళీ దాన్ని తీస్తాం. ఇది ద రైట్ థింగ్ వీఆర్ డూయింగ్. అనేక సార్లు నక్షత్రాన్ని మనం ఫాలో కావాలి, ఆయన నక్షత్రాన్ని ఫాలో కావాల్సిన లైఫ్ మనది. ఒక విశ్వాస జీవితంలో కొనసాగాలంటే యేసు వైపు మాత్రమే. అందుకే పౌలు భక్తుడు అంటాడు, కడవరకు నేను నా విశ్వాసాన్ని కాపాడుకుంటూ నేను నా విశ్వాస జీవితంలో యేసును ముందు పెట్టుకుని పరిగెత్తిన, నా పరుగు పందాన్ని నేను ముగించిన. మన విశ్వాస జీవితం కూడా కొనసాగాలంటే యేసును ముందు పెట్టుకొని మనం నడవాలి, మన పక్క త్రోవలు త్రొక్కకూడదండి. సేవకుల ద్వారా మనం ఏదైతే వింటున్నామో, వాక్యం చదువుతున్నప్పుడు మనకి ఏదైతే దేవుడు బయలుపరుస్తుందో దాన్ని ఫాలో కావాలి. కానీ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు వాళ్ళెవరో చెప్పిండ్రు వీళ్ళెవరో చెప్పిండ్రు అని
మనం అట్లాంటి లోక ఆచారాలు లోకం వైపు మనం చూడలేదు. అక్కడ వాళ్ళు వచ్చేసరికి అక్కడ సత్రంలో లేదండి బేబీ, ఇంటిలోనికి వచ్చి అని ఉంది కదా. ఇప్పుడు గొల్లలు నేను ఆలోచించిన పొద్దున, అంటే నాకు తమ్ముడు సాయంత్రం ఇప్పుడు చెప్పిండు వాక్యం షేర్ చేసుకోమని. నేను పొద్దున ఏదో ఒక పాట వింటుంటే మార్నింగ్ అప్పుడు అనిపించింది, ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఎవరు ఇచ్చి ఉంటారు? ముందు ఎవరు ఇల్లే కదా, ఇల్లు ఏ ఇల్లు ఖాళీ లేదు. అప్పుడంటే సెన్సెస్ జరుగుతున్నాయి, ఇండ్లన్నీ ఫుల్ అయినాయి, సత్రంలో కూడా స్థలం లేకుండా తొట్టిలో వేసిండ్రు. కానీ మళ్ళీ ఇల్లు ఎట్లా వచ్చి ఉంటుంది? నాకు అప్పుడు అనిపించింది తెలుసా, ఈ గొల్లోళ్ళు చెప్పుకుంటూ పోయారు కదా, రక్షకుడు పుట్టిండని మాకు దూత చెప్పిండు. ఆ రక్షకుడు అంటే ఆ ఇంట్లో మా ఇంటికి వచ్చి ఉండండి, మా ఇంటి ఇప్పుడు ఒక సపోజ్ ఇప్పుడు ఈ వాడ కార్పొరేటర్ వచ్చినా మనం ఏం చేస్తాం కదా, రండి 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 అని పుట్టి కార్పొరేటర్కే మనము, లేకపోతే ఎవరో నాయకులు వచ్చినా, లేకపోతే ఏదో సమ్ లీడర్ కానీ ఎవరో పెద్దలు వస్తే వీ విల్ ఇన్వైట్ దెమ్ కదా. కానీ నాకు అనిపించింది బహుశా అప్పుడు వాళ్ళు వినుంటారు, వినే ఇల్లు ఇచ్చి ఉంటారు కదా యేసయ్యకు. మరి జ్ఞానులు వచ్చినప్పుడు వాళ్ళ ఇంటిలో ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ మంచిగా ఉందండి, వాళ్ళు పూజించింది. క్రిస్మస్ అంటే దేవుణ్ణి పూజించడం. వీ హ్యావ్ టు వర్షిప్ అవర్ లార్డ్. దేవుడి ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ, మోషే పాత నిబంధనలో మొదటి ఆజ్ఞ ఏంటండి? అది కరెక్టే, మీరు ఎందుకు హెసిటేట్ చేస్తారు? చెప్పండి. మొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప నీకొకరు ఉండద్దు. అది నేను తప్ప నీకొకరు ఉండద్దు, నేనే దేవుడను, ఉన్నవాడను, అనువాడను, ఇప్పటికీ ఆల్ఫా ఓమేగా అన్నీ నేనే. కాబట్టి ఆల్వేస్ యూ హ్యావ్ టు వర్షిప్ మీ. నువ్వు విగ్రహాలను చేసుకోవద్దు, నీకుగా ఆరాధింపబడవలసిన వాడను నేను, ఆరాధనకు యోగ్యుడను నేను, నాకు చెందవలసినది నేను ఎవరికి ఇవ్వనని చెప్తున్నాడు. నేను రోషం గల దేవుడను. ఈ క్రిస్మస్ దినాలలో మన ఆరాధనలు యేసయ్యకు చెందాలి, మనము యేసయ్యకు కానుకలు ఇవ్వాలి. మరి కానుకలు అంటే ఊరికి డబ్బులేనా? ఈ పాస్టర్లకు వీళ్ళకి ఏం మళ్ళీ ఊరికే పైసలే ఇద్దే అని అంటారు అనేది ఒక ట్రెండ్ పడిపోతుంది. కాదండి, పాస్టర్కి ఏం వద్దండి, నీ హృదయాన్ని ఫస్ట్. నీ హృదయాన్ని ఇస్తే నీ టైం ఇస్తావు, నీ డబ్బులు ఇస్తావు, నీ ప్రతిదీ దేవునికి ఇస్తావు. నీకు ప్రేయర్ అయిపోయిందా? అందుకే సనుగు కొనక గునుగు కొనక నిశ్చయించుకున్నది దేవుని సన్నిధి తెమ్మని రాసిందండి. వీ హ్యావ్ టు వర్షిప్ విత్ అవర్ హార్ట్స్. విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన పని. ఈ రాత్రి వేళలో క్రిస్మస్ సందర్భంగా మనము దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉన్నాం, దేవునికి కానుకలు అర్పించవలసిన వారమై ఉన్నాం. దేవుణ్ణి నీవు ఎరిగి నువ్వు ఇంకొకరికి చెప్పవలసిన బాధ్యత క్రైస్తవ విశ్వాసిగా. ఇంకా పాపంలో ఉంటే, ఇంకా దేవుణ్ణి అంగీకరించుంటే, దిస్ ఈజ్ ద డే. ఇదే దినం మంచి దినం అండి, ఇదే మంచి సమయం అండి. మీరు ఇంకా యేసయ్యను అంగీకరించుకోకుంటే, యేసును దేవుడిగా మీరు నమ్మకుంటే, యేసయ్యను దేవుడిగా నమ్మండి. దేవుడు ఒక్కడే, ఆయనే యేసు ప్రభువు. ఈ క్రిస్మస్ దినాన మనమందరము మన హృదయాలు, మన స్థితి అంతా దేవునికి అప్పచెప్పి దేవుణ్ణి ఆరాధించే వారంగా, దేవుని కొనియాడే వారంగా, దేవుణ్ణి ప్రత్యపరిచే వారంగా దేవుని మనం తయారు చేయనుగా. థ్యాంక్ యూ సో మచ్. చాలా వందనాలు. అసలు ఇంకొక 20 నిమిషాలు ముందు పిలిచేది ఉంది. చాలా చక్కగా మరి వారి సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి మరి చక్కటి వర్తమానాన్ని ఈ క్రిస్మస్ సందర్భంగా మనకు చక్కటి మాటలను బోధించారు. దేవుడు అక్కకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా అనేక చోట్ల వాడుకోవాలని మనసారా మనము ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉమా ప్రభాకర్ గారు
గొర్రెకుంట నుండి వచ్చారు. వారు విత్తబడ్డ వాక్యము మనందరి హృదయాలలో ఫలించేలాగున మనమందరము ప్రభువును మన గృహాల్లో మన హృదయాల్లో చేర్చుకునేలాగున ఈ క్రిస్మస్ రోజే ఇంటిపైన స్టార్లు కట్టడం కాదు, కానీ నిజమైన రక్షకుడు యేసు క్రీస్తు నా రక్షకుడు, నా పాపముల కొరకు ఈ లోకానికి వచ్చాడు మానవ రూపంలో, ఆయన దేవుడై ఉండి అని చక్కటి చాలా వివరణతోని ఆ పౌలు గారు లాగా తుద వరకు అంతం వరకు మన ముందు ఆయన రక్షణలో కొనసాగాలని మరి విత్తబడిన వాక్యము మన హృదయంలో ఫలించి మనము దీవెనకరంగా ఉండేలాగా మన మధ్యలో ఉన్న ఉమా ప్రభాకర్ గారు ప్రార్థన చేస్తారు. మరి అడ్వాన్స్డ్గా ముందే క్రిస్మస్ శుభాలు మా ట్రూ ఫ్రెండ్ మినిస్ట్రీ తరఫున తెలియపరుచుకుంటున్నాను. మరి ప్రార్థించుకుందాం. స్తోత్రం జీవాధిపతి మా జీవం కలిగిన దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మరి నాయన మరి గ్లోరీ మేడం గారిని నాయన మీరు జ్ఞాపకం చేసుకొని మా మధ్యలో నిలువబెట్టారు. వైద్యురాలుగా ప్రభువా నాయన మీరు వాడుకుంటున్నారు, మీ సేవలో వాడుకుంటున్నారు ప్రభువా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఒకానొక సందర్భంలో మరి సంఘంలో మరి పాస్టమ్మగా కూడా ఉంది నాయన. మరి అయ్యగారిని బట్టి కూడా మీకు వందనాలు తెలియపరుచుకుంటున్నాం. ముఖ్యంగా నా ప్రియ పరలోకపు తండ్రి, నైనా క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించే దినముగా నా ప్రభువ, మరి ఈ లోకమంతా ప్రభువ కుల మత భేదం లేకుండా ప్రభువ ప్రపంచమంతా జరుపుకునే పండగ ఏదైనా ఉంటే ప్రభువ మరి అది మీదైనా ఉన్నది ప్రభువ. మరి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మీరు యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని వ్రాయబడి ఉన్న ప్రకారం నా ప్రియ పరలోకం తండ్రి, ఈ లోకంలో తండ్రి మహిమను విడిచిపెట్టి తండ్రి సముఖమును విడిచిపెట్టి ప్రభువా నా మా పాపముల కోసం ఈ లోకంలోనికి మరి శరీరధారిగా వచ్చిన ఆయన మరి ఎందుకు మీ ఉద్దేశం అంటే రావడానికి గల కారణం నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. ప్రభువా నీకు వందనాలు ఆయన. చాలా ఉమా ప్రభాకర్ గారు కొన్ని మాటలు చెప్పించేది ఉండే, కానీ ప్రార్థనలో కూడా చెప్పేసింది ఆది మానవుడి గురించి అని. క్షమించమని మరోసారి అడుగుతున్నాము. చలి ఎక్కువ ఉంది, ఆలస్యమైంది, అందరూ బీపీ షుగర్లు ఉంటాయి కాబట్టి 8 గంటలకు భోజనాలు చేయాలి. కాబట్టి ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఇది చిల్డ్రన్స్ క్రిస్మస్ కనుక చిన్నపిల్లలు గత 15 రోజుల నుండి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. చక్కటి ప్రోగ్రాము, వారి యొక్క స్కిట్లు, వాళ్ళ డ్యాన్సులు మనం చూద్దాం. దేవుని భక్తుడైన దానియేలు ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. కానీ కొంతమంది అతన్ని చూసి అసూయపడ్డారు. వారు అతని గురించి రాజు దగ్గర ఫిర్యాదు చేశారు. రాజుగారికి ప్రణామాలు. మన రాజ్యంలో నిన్ను తప్ప మరి ఒక్కరిని ప్రార్థిస్తే వాళ్ళను సింహాల బోనలో వేయాల్సిందిగా ఆజ్ఞ రాయండి. అలాగే ఆజ్ఞ రాస్తాను. అయితే దానియేలు మాత్రం దేవునికి మాత్రమే ప్రార్థన చేసేవాడు. దానియేలు చేతులు ముడుచుకొని ఇలా ప్రార్థన చేస్తాడు. నా దేవా, నేను ఎల్లప్పుడూ నీకు మాత్రమే ప్రార్థిస్తాను. అదిగదిగో రాజా నీ ఆజ్ఞను అతిక్రమించాడు. నా మాట అధిగమించడాన్ని నిన్ను ఆ దేవుడే కాపాడుతున్నాడు. ముందుకు రావాలి. దానియేలుని సింహాల గుహలో పడవేస్తారు. సింహాలు దగ్గరికి వస్తాయి, కానీ దేవదూత చేతితో వాటిని ఆపివేస్తుంది.
భయపడకు దానియేలు, దేవుడు నిన్ను కాపాడుతాడు. మరుసటి ఉదయము దానియేలు, నిన్ను ఆ దేవుడే కాపాడాడా? అవును రాజా, నా దేవుడు దేవదూతను పంపించి నన్ను కాపాడాడు. సింహాల నోరు మోయించి నన్ను కాపాడాడు. దేవుడు నిజంగా రక్షకుడు, ఆయనే అందరి ప్రభు. దేవుని మీద నమ్మకం ఉంచిన దానియేలు సింహాల గుహలో కూడా సురక్షితుడయ్యాడు. మనం కూడా ఎల్లప్పుడూ దేవుని మీద విశ్వాసం ఉంచితే దేవుడు తప్పకుండా కాపాడుతాడు. దేవుని మీద నమ్మకం ఉంచితే ఆ దేవుడు విజయం తప్పక చేస్తాడు. థ్యాంక్ యూ. తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ప్రేమను మన్నించి వచ్చిన లోరి దేవరమ్మ గారికి, ఉమా ప్రభాకర్ అమ్మ గారికి మరియు బంధుమిత్రులందరికీ మా సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. చెప్పిన వాక్యమును బట్టి దేవునికి స్తోత్రములు. పశువుల శాలలో మన కోసము శ్రీయేసు రారాజుగా పుట్టాడనే పాట పాడుకుందాం. దేవుని నామాన్ని కనపరుద్దాం. పశువుల శాలలో రారాజు పుట్టినట, పశువుల స్పాకలో శ్రీయేసు పుట్టేనట. పశువుల శాలలో రారాజు పుట్టేనట, పశువుల పాకలో శ్రీయేసు పుట్టేనట. రారా ఓ సోదరా, రారా ఓ సోదరి, రారా ఓ సోదరా, రారా ఓ సోదరి. పశువుల శాలలో రారాజు పుట్టేనట, పశువుల పాకలో యేసు పుట్టేనట. కూడా మరి చెప్పరాదు, గట్టిగా చెప్పకూడదాం. పరిశుద్ధుడైన వాడు, పాపము లేని వాడు, పరిశుద్ధుడైన వాడు, పాపము లేని వాడు, పరలోకంలో నివసించే రాజు పరలోకం విడచినాడు. పరలోకంలో నివసించే రాజు పరలోకం విడచినాడు. మానవుడిగా పుట్టినాడు. రారా ఓ సోదరా, రారా ఓ సోదరి, రారా ఓ సోదరా, రారా ఓ సోదరి. పశువుల శాలలో రారాజు పుట్టేనట, పశువుల పక్కలో యేసు పుట్టేనట. కూడా మాట చెప్పలు. ఆదిలో ఉన్నవాడు ఆది అంతమైనాడు.
థ్యాంక్ యూ. అందరికీ వందనములు. జగాల నేలే మహారాజా, సృష్టికే యజమానుడా, రమ్యమైన పోలికలో మమ్ము చేసిన యేసయ్యాని మనోహర ప్రతిరూపం మానవాళికిచ్చావే నీ జనాంగమే. మోసపోయనే ఆది సర్పమే మము ఈడ్చుకెళ్ళనే, జీవవృక్షమే మాకు దూరమాయనే, సింహ చీకటే భూమినావరించనే. పంపావే సహాయం పుడమి పొంగి పొరునట్లు, అపావే ప్రమాదం పాతాళం భయపడునట్లు, నీలోనే పొందామే నిత్య జీవమే. చేస్తామే ఊరంతా నిత్య పండుగే. హ్యాపీ 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 క్రిస్మస్, మేరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్, మేరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్. దూత వచ్చి చాటి చెప్పెను రక్షకుని రాక, తరము వెంబడి తరము దొల్లి మాకు చేరిందిలే. దూత వచ్చి చాటి చెప్పెను రక్షకుని రాక, తరము వెంబడి తరము దొల్లి మాకు చేరిందిలే. యేసే ప్రభువని మా నోటితో ఒప్పుకొని, మృత్యుంజయుడని మనసారా నమ్మితే, యేసే ప్రభువని మా నోటితో ఒప్పుకొని, మృత్యు పుట్టినాడు బాలయేసుడు మన కొరకు పశువుల స్థలాలోనంట. పుట్టినాడు బాలయేసుడు మన కొరకు పశువుల స్థలాలోనంట. నీకోసమే పుట్టినాడు, నా కోసమే ఉదయించినాడు. నీకోసమే పుట్టినాడు, నా కోసమే ఉదయించినాడు. పండగే పండగే ఊరంతా పండగే, పండగే పండగే వాడంతా పండగే. పండగే పండగే ఊరంతా పండగే, పండగే పండగే వాడంతా పండగే. సంతోషం మన హృదిలో ఉత్సవం. నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని, ఓ నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని. ఆనందం సంతోషం మన హృదిలో ఉత్సవం. ఆనందం సంతోషం మన హృదిలో ఉత్సవం.
शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। యూదుల రాజు జన్మించే నేడు, ఈ జగమంతా సంబరమే చూడు. కన్య మరియా గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు. యూదుల రాజు జన్మించే నేడు, ఈ జగమంతా సంబరమే చూడు. కన్య మరియా గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు. బెత్లెహేముపురములో రాజుల రాజు ఉదయించినాడు మన కొరకే నేడు. బెత్లెహేముపురములో రాజుల రాజు ఉదయించినాడు మన కొరకే నేడు. గంతులు వేసి నాట్యమాడదం, యేసుని చూచి ఆనందించదం. గంతులు వేసి నాట్యమాడదం, యేసుని చూచి ఆనందించదం. యూదుల రాజు జన్మించే నేడు, ఈ జగమంతా సంబరమే చూడు. కన్య మరియా గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు.
రాజాధిరాజు ప్రభుల ప్రభువు ధరకే తెంచెలే. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాధిరాజు ప్రభుల ప్రభువు ధరకే తెంచెలే. ఎంతో ఆనందమే రారాజుని జన్మమే. ఎంతో సంతోషమే ఆ ప్రభుని ఆగమనమే. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాధిరాజు ప్రభుల ప్రభు ధరకే తెంచెలే. పరిశుద్ధుడు జన్మించెను పశువుల పాకలో. లోకాల నేలే రారాజుగా ఆ బెత్లెహేములో. పరిశుద్ధుడు జన్మించెను పశువుల పాకలో. లోకాల నేలే రారాజుగా ఆ బెత్లెహేములో. యూదా గోత్రములో. అందరికీ అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు. డాక్టర్ గారు వచ్చారు, ఇంకా చాలా మంది ప్రముఖులు ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ నా తరపున, నా కుటుంబం తరపున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫాస్టర్ గారు నేను చాలాసార్లు సందర్భం వచ్చినప్పుడు చెప్తూ వచ్చాను, నాకు నచ్చింది ఆయన మానవ సేవ. మనుషుల్ని ఎంతగా ప్రేమిస్తారో
ఎంతగా మనుషులకు సేవ చేస్తారో, వారి కుటుంబం మొత్తం మనందరికీ తెలుసు. మన సేవలో, మాధవ సేవలో ఉంటారు. అది నాకు బాగా నచ్చింది. వారి పిల్లలు కూడా అందరికీ మంచి భవిష్యత్తు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మరీ థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు అండ్ మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అందరికీ వందనాలు. Snowflakes are flying. Hold me close, the night is near. The sweetest time of all the year. 3 Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. We wish you a happy Christmas. We wish you a happy Christmas. And happy New Year. We wish you a happy New Year. We wish you a happy New Year.